హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రమాదేవి ముచ్చట్లు. ఈ వీడియోనైతే మొత్తం చూడండి. దయచేసి మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా అవసరం అన్నమాట. అది ఎందుకోసం అనేది అయితే ఖచ్చితంగా ఈ వీడియోలోనైతే చెప్తాను. ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 4 years అవుతుంది. 2021లో స్టార్ట్ చేసిన అనుకుంటా. అప్పుడు స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడైతే మీకు ఒక వీడియో తరపున అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే నేను అడుగుతున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే స్టార్ట్ చేసిన వీడియోలు వచ్చేసి మా పాప చిన్నగా ఉన్నప్పుడు కుకింగ్ వీడియోస్ చేసిన, అంటే చిన్న బౌల్లతో ఆడుకునే బౌల్లతో అయితే వీడియోలు చేసిన కదా. తర్వాత కొద్ది రోజులకు వచ్చేసి అయితే స్కిట్ అయితే చేసి ఉంటుంది. చాలా స్కిట్లు అయితే చేసిన కదా. గడసరి అత్త, సోసరి కోడలు, బతుకు జట్కా బండి, బెండకాడ లొల్లి, భార్య భర్తల లొల్లి, కూతురు అమ్మ, ఎమోషనల్ వీడియోస్, ఇలాంటివి అయితే స్కిట్లు కూడా చాలానే చేసిన కదా. అప్పుడు కూడా మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అట్లనే మంచి రెస్పాన్స్ కూడా ఇస్తారు. అలాగే మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మధ్యలో అయితే కొన్ని రోజులు బంద్ చేసి ఉంటాయి. ఒక 7-8 నెలలు అట్లనైతే బంద్ చేసిన. దాంతో కలుపుకుంటేనే మినిమం 3-4 years అయితే అవుతుంది మనకైతే ఛానల్ స్టార్ట్ చేసి. అయితే ఏంటంటే నన్ను అప్పుడు మస్తు మంది అన్నారు, అంటే వ్యూస్ పోతలేవు, మనకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, వ్యూస్ పోతలేవు అనేసి అన్నప్పుడు ఏమన్నారంటే, నువ్వు మంచిగా రెడీ కావాలి, రోజుకొక కొత్త డ్రెస్సింగ్ కనిపించాలి, ఇంకా స్టైల్గా మాట్లాడాలి, నువ్వు ఇట్లా మోటుగా మాట్లాడితే నీకు ఇట్లా వ్యూస్ రావు నువ్వు అని నాకైతే కొంతమంది కాదు చాలా మందే చెప్పారు. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కైనా మా చుట్టాలకైనా తెలిసిన వాళ్ళకైనా కూడా అందరికి ఒక డౌట్ అవుతుంది, మాకు డబ్బులు వస్తున్నాయి ఇంకా చెప్పట్లేదు, ఇంకా వీడియోలను చెప్పట్లేదు, ఏంది ఎందుకు చెప్తలేదు, ఎన్ని పైసలు వస్తున్నాయి, చాలానే వస్తున్నాయి అట అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. మొన్న దసరా కూరికి పోయినప్పుడు కూడా చాలామంది అయితే అడిగారు నన్ను. కొంతమందికి అయితే వస్తున్నాయని చెప్పిన, అబద్ధం చెప్పినందుకు సారీ అండి మీకైతే. నేను ఎవరెవరికి చెప్పినా వాళ్ళకు. మొన్న దీపావళికి పోయినప్పుడు కూడా కొంతమంది అడిగారు, నీకు డబ్బులు వస్తున్నాయి అంటే వస్తున్నాయని చెప్పిన, వాళ్ళకు కూడా చెప్తున్నాను వీడియో తరపున అయితే సారీ అండి మీకైతే నేను అబద్ధం చెప్పాను. అది ఏంటనేది వీడియో తీయడానికి కారణం కూడా అదే విషయం అనమాట. కారణం ఏంటంటే ఇదంటే ఇది కాదు, ఇంకోటి ఉందన్నమాట. అయితే ఏంటంటే నన్ను అందరూ కొత్త వీడియోలు ఇంకా కొత్తగా కనిపించాలి, నీకు మంచి వ్యూస్ పోవాలంటే ఇంకా స్టైల్గా ఉండాలి, స్టైల్గా మాట్లాడాలి, కొత్త కొత్త ప్లేస్లకు వెళ్ళాలి, అట్లయితేనే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడాలనిపిస్తుంది అని కూడా కొంతమంది అన్నారు, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే అన్నారు. అయితే ఏంటంటే రెడీ అవ్వడము, మేకప్ వేసుకొని రెడీ అవ్వడము అది ఇదంటే అది అందరికీ వీలుగా అని పని. నేనేమనుకున్నానంటే నా వీడియోల తరపున నన్నుగా ఇష్టపడేటోళ్ళు నా సబ్స్క్రైబర్స్ కావాలనుకున్నాను. మేకప్ వేసి ఇట్లా రెడీ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను కాదు. ఫస్ట్ నేను ఎట్లున్నానో నేను అట్లనే కనిపిస్తాను. నాకు ఎట్లా మాట్లాడుతుందో ఇంక అట్లనే మాట్లాడతా. నాకు ఇదే నచ్చింది, నన్నుగా ఇష్టపడేటోళ్ళు కావాలని అయితే అనుకున్నా. అదేవిధంగా నాకు ఇప్పుడు అయితే 13,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రండి. పేరున ప్రతి ఒక్కరికైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, చేసుకోకుండా వీడియోలు చూసే వాళ్ళందరికైతే పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. వీడియో చేయడానికైతే ఒక ముఖ్య కారణం అవుతుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు మాట్లాడే విధానం చేంజ్ కావాలి, బయటికి పోయి వీడియోలు తీయాలని కొంతమంది అయితే అడిగిండ్రి. అయితే ఇప్పుడు బయటికి పోయి వీడియో చేయాలంటే మనమైతే ఇంట్లో ఖాళీగా ఉండలేము, ఎందుకంటే ఎప్పుడో వీలైనప్పుడు చేస్తా, బయటకు కూడా పోతా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, పెడుతూనే ఉంటా. మామూలుగా నేను చేసేదే చూపిస్తా, నేను ఏం వండుకుంటున్నా, ఏం తింటున్నా, నేను ఏడికి పోతున్నా, నేను ఎట్లా మాట్లాడుతున్నా, నేను చేసే పని ఏందే చూపించిన అంతవరకే. నా కొత్త ప్లేస్కి వెళ్ళి చేయాలంటే నేను ఇంట్లో టైలరింగ్ చేస్తా, బట్టలు అయితే కుడతా, మీకు ఎరక కదా, మస్తు వీడియోలలో కూడా చెప్పిన. అలాంటప్పుడు నాకు బయటకు వెళ్ళి వీడియోలు తీయడము అదైతే నాకు చాలా ఇబ్బంది అవుతుండే. అందుకనే కొత్త ప్లేసులకు వెళ్ళాలి, కొత్త వీడియోలు తీయాలి అనేది ఆలోచన తక్కువ ఉంటుంది, ఎందుకంటే టైం సెట్ కాదు కాబట్టి. అట్లనైతే నాకు బయటికి పోనీకి అయితే కాదు. ఒకవేళ నేను బయటికి పోయింది ఏదైనా ఉంటే నాకు ఎంతవరకు కవర్ చేసుకునేంత అవుతుందో, ఎంతవరకు వీలవుతుందో ఆ వీడియోలనైతే మీకు చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేసిన కదా. మన ఇది పండుగలే కానీ ఫెస్టివల్స్ ఏదైనా సరే, మన సాంప్రదాయాలైనా సరే, ప్రతి ఒక్కటైతే వీడియోనైతే అప్లోడ్ చేసి నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు. అందులో వీడియో ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది. ఒక వీడియోకి ఎంత కష్టపడుతున్నా ఎడిటింగ్కి అంతకంటే డబల్ కష్టపడుతున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు అందరూ ఊరి పోయినప్పుడు అడిగారు, డబ్బులు వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి. నన్ను కాకుండా మా పిల్లల్ని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, మా ఆయనని అడిగిన వాళ్ళు ఉన్నారు, నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు.
కానీ అందరికీ సమాధానం అయితే మేము ఎవరికి ఏం చెప్పాలన్నా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నాకు ఇంతవరకు అయితే మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే అవుతుంది, కానీ వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదన్నమాట. అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం అయితే ముఖ్యంగా అదే. ఇప్పుడైతే ప్రజెంట్గా నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయండి. ఈ వీడియోనైతే అందుకే చేస్తున్నాను. కాకపోతే ఏం చేసినా ప్రతిదీ మీకైతే షేర్ చేసుకున్నా. అది పండగ అయినా, ఇంట్లో ఏదైనా హ్యాపీనెస్ అయినా, ఏదైనా సరే కొంచెం బాధ వచ్చినా సరే కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకున్న, పాటల రూపంలో కూడా షేర్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి. అయితే మానిటైజేషన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దానికైతే మీరు ఖచ్చితంగా దయచేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేసింది అనుకో, ఇంకా కొంచెం ఎక్కువ సపోర్టింగ్ అయితే బాగా అవసరం అండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోలు చూస్తున్నారు, 3 రకాలైతే ఉన్నారు సబ్స్క్రైబర్స్ వచ్చేసి. కొంతమంది వీడియో చూసి నచ్చక లైక్ ఇవ్వడం వేరు, నచ్చినా కూడా ఇప్పుడు కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే ఈమెకు లైక్ ఇవ్వద్దు, ఈమె తొందర ఫేమస్ అయిపోతుంది అనేసి కూడా అనుకున్నటోళ్ళు కొంతమంది ఉన్నారు. నిస్వార్థంగా, స్వార్థం లేకుండా లైక్ ఇచ్చేటోళ్ళు, ప్రతి వీడియోకి లైక్ ఇచ్చేటోళ్ళు అయితే కొంతమంది ఉన్నారండి. ప్రతి వీడియో ఆమె వీడియో అప్లోడ్ చేసిన లైక్ ఇద్దాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది నచ్చిన దానికే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీడియో చూసి ఇలా స్కిప్ చేస్తూ ఉంటాం కదా, అట్లా చూసినా సరే కానీ స్కిప్ చేసిన వాళ్ళు కూడా, అంటే మర్చిపోయి లైక్ ఇయ్యని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను ఏం చేస్తున్నా అని వీడియోలు చూసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటాను. ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. మానిటైజేషన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇవ్వండి. ఒకవేళ వీలైనట్టయితే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు అయితే మీ ఒక్క చిన్న కామెంట్ అయితే నాకు చేయరు ప్లీజ్. మీరు ఎలాంటి కామెంట్ చేసినా నేను రిసీవ్ తీసుకుంటా. చిన్న కామెంట్ అయితే నన్ను సపోర్ట్ చేసినట్టు దయచేసి కామెంట్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్తో కూడా నా వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. అందుకనే అడుగుతున్నాను. ఈ వీడియో చేయడానికైతే కారణం ఇది. 4 సంవత్సరాల కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ తొందరనే అయిపోయారు, కానీ వాచ్ అవర్స్ కావడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందుకనే చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్తున్నాను, అలాగే అడుగుతున్నాను. ఇక మళ్ళీ నా వీడియోస్ అంటారా, ఖచ్చితంగా నన్ను ఇష్టపడేటోళ్ళు అయితేనే నేను ఇలా రెడీ కావాలి, అలా రెడీ కావాలి, మీరు ఇక్కడికి వెళ్ళి తీయాలి అని అంటే కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోలు తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే ఇంట్లో టైలరింగ్ కూడా చేయాలి. కాబట్టి అందుకని నాకు బయటకు ఎక్కువ పోవడానికి అయితే వీలు కాదండి. ఎంత వీలైతే అంతవరకు ఇంట్లో వీడియోలో పెడతా ఉంటాను. మళ్ళీ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే నా కామెడీ వీడియోలు, నా యాక్టింగ్, నా డ్రెస్సింగ్. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు బ్రహ్మానందం కామెడీ అయితే చాలా చేస్తా. బ్రహ్మానందం, కోవే సర్లు అంటే నాకు మస్తు ఇష్టం. నిజంగా చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరి యాక్టింగ్ అంటే. అవిటితోటి నాకు మస్తు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నిజం చెప్పాలంటే కామెడీతోటి ఎక్కువ వచ్చారు, షార్ట్స్ వల్లనే నాకు ఎక్కువ వచ్చారు. అట్లా అనమాట. మొత్తానికైతే 13,000 మంది అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. అయితే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి నేను మానిటైజేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కారణం అయితే అదే. నాకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి అయితే. ఈ వీడియోని అయితే చాలా ఎక్కువ వ్యూస్ పోవాలని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇన్ని రోజులు నన్ను అయితే మస్తు సపోర్ట్ చేసారు. ఈ సపోర్ట్ నాకు ఇంకా నెక్స్ట్ వీడియోలలో కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు మనీ రావాలంటే ఇప్పుడు నేను ఇది వాచర్స్ రావడం ఎంత ముఖ్యమో, సబ్స్క్రైబ్ రావడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నాకు గూగుల్ పిన్ వస్తుంది. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మీరు చూసే వీడియోలను బట్టి నాకు మనీ వస్తాయి. ఇది అయితే ఇప్పుడు పబ్లిక్గా అందరికీ షేర్ చేసుకుంటున్నాను. 4 years కష్టమని చెప్తాను. వాచ్ అవర్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయినాయి. దయచేసి నా వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లాంగ్ వీడియోస్ మీరు ఎక్కువ చూస్తే నాకు వాచ్ అవర్స్ ఎక్కువ కలుస్తాయి అనమాట. మీరు చూసిన వీడియోలకు దయచేసి ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి నా వీడియో ఇంకో 3కి షేర్ అవుతుంది అనమాట. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తాడు కదా, ఒక్కరు సాయం చేస్తే వాళ్ళు 3కి చేయాలన్నట్టు. నాకైతే మీ సహాయం అన్నట్టు అది. మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో ఇంకో 3కి షేర్ అవుతుంది అనమాట.
వీడియో తరపునైతే ఇదే కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంటు, ఒక చిన్న లైక్ దయచేసి ఈ వీడియోకి అయితే ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా కామెడీ చూసేటోళ్ళకు, నా లాంగ్ వీడియోస్ చూసేటోళ్ళకు, నేను ఏం చేస్తున్నాను చూసేటోళ్ళకు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు, ఇంకా ముందుకు తీసుకుపోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే మధ్యలో ఏమనిపించింది అంటే కొన్ని రోజులు మధ్యలో చూసుకోకపోయే వరకు ఛానల్ చేయొద్దు అని అనుకున్నా. మనకు వ్యూస్ పోతలేవు ఎందుకులే ఇక మనం అంటే అప్పటికే అందరూ అడుగుతారు, ఏంది ఇంకా నువ్వు ఇన్ని రోజులు చెప్తాను, నీకు ఇంకా పైసలు వస్తలేవా. కొంతమంది షార్ట్గా అనుకునే వాళ్ళు కూడా ఈమెకు అవసరమా వీడియోలు చేసుడా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటారు, ఇన్ని రోజులు చేసినాం మళ్ళీ మనం మధ్యలో ఎందుకు బంద్ చేయాలి, చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఏదో ఒక్కరోజు మన రోజు కాకపోతుందా అంటే మనకు ఒక సక్సెస్ ఒక వీడియోతో వస్తుంది అంటారు కదా. ఆ వీడియో కూడా మీకు నాకు మానిటైజేషన్ అయినాక ఆ వీడియో దేనితోటి ఎక్కువ వ్యూస్ పోయింది, ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చింది అనేది కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోనైతే మెన్షన్ చేస్తాను. ఇదనమాట ముచ్చట. ఈరోజు టాపిక్ విషయం అయితే వచ్చేసి ఈ ముచ్చట్లు వచ్చేసి మన ఛానల్ని అయితే దయచేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ రమాదేవి ముచ్చట్లు వింటూ ఉండండి, విన్న వాటికి లైక్ ఇస్తూ ఉండండి. మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇప్పుడు నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇంకా చూడాలి, మీరు ఇంకా బాగా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది మీ రమాదేవి ముచ్చట్లు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్లు కూడా మంచి కామెంట్లు ఇవ్వండి. మంచి కామెంట్స్ తోటి నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. ఎందుకంటే మీరు ఇచ్చే బ్లెస్సింగ్ తోటి నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చేయలేదు. మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటి ఇంకా ఖచ్చితంగా మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తా అనుకుంటున్నాను. చూస్తా ఈ వీడియో తరపున ఎంతమంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని అయితే అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున